ఆయన పారిపోతున్నాడు. అమ్మా జాగ్రత్తగా చూడు, పిల్లలు అడుగుతున్నారు, వాళ్ళకి ఎక్కువ అడిగేది వాళ్ళు మంచిదనంగా వాళ్ళు గెలవచ్చు. ఇదొకటి ఇదొకటి పిల్లలు దేవుని దగ్గర రావాలి. మీకు ఒక సీక్రెట్ చెప్పానమ్మా, మీకు సీక్రెట్. దేవుని వాక్యము జరిగేటప్పుడు చిన్నపిల్లల్లో సాతానుగా దూరం, అది సీక్రెట్. వాక్యం వినేవాడు డిస్టర్బెన్స్ చేస్తాం, దాన్ని మనం పసిగట్టాలి. అర్థం కదండి, దాన్ని మనం పసిగట్టాలి. డాక్టర్ గారు జ్వరం తగ్గిందా తగ్గలేదని ఏం చేస్తారు చెప్పండి, ఎట్లా చేపెట్టుకొని చూస్తున్నాం, జ్వరం ఉందని. అలాగనే అది మనం పసిగట్టాలి. సరే, ఇక్కడ దావీదు అబ్షాలోము తరిమేటప్పుడు పారిపోతాడండి. పారిపోయేటప్పుడు ఎన్నో బాధలు పడుకొని పారిపోతాడు. పారిపోయేటప్పుడు ఆ వ్యక్తులు చూడండి, 19వ వచనం, 15వ అధ్యాయం 19వ వచనం, 2వ సమూయేలు గ్రంథము. రాజు గిత్తీయుడగు ఇత్రీని కనుగొని, నీవు నివాస స్థలం కోరు పరదేశం అన్నావు, నీవెందుకు మాకు కూడుచున్నావు? నీవు తిరిగిపోయి రాజున్న స్థలంలో ఉండు. నిన్ననే వచ్చింది నీకు, ఎక్కడో పోదు, తెలియక ఉన్నా. మాతో కూడా ఈ తిరుగులాట ఎందుకు? నీవు తిరిగి నీ సహోదరులను తోడుకొని పోము, కృపా సత్యములు నీకు తోడుగా ఉండును గాక అని చెప్పగా. చూడండి ఏం చెప్తున్నాడండి, ఎవరితో చెప్పేది? దావీదు ఇత్తయిని చెప్తున్నాడు. ఇత్తయితో ఏమంటున్నాడు, అయ్యా నువ్వు నిన్ననే వచ్చావు కదా, మా బాధ మేము పడుతున్నావు, మేము ఎక్కడికి పోవాలో మాకే తెలియదు. అమ్మా ఎలా పారిపోతున్నాడు? ఎవరు పారిపోయేది? దావీదు పారిపోతున్నాడు. ఎవరు తరుగుతున్నారు? కుమారుడైన అబ్షాలోము. మనం చదువుకున్న ఆరాధన వర్తమానంలో కుమారుడైన అబ్షాలోము తరుగుతుంటే పారిపోతున్నాడు. పారిపోయానికి చూడండి, గుడ్డివాడిని, నువ్వు ఎక్కడికి పోతున్నావు ఏం చెప్పు. అయ్యా ఎక్కడ పోతున్నావు నాకు తెలిస్తే కదా నీకు చెప్పడానికి, నాకు కనపడితే కదా నీకు చెప్పడానికి. నేను ఎక్కడికి పోతున్నాను? కైకిలో రైల్వే స్టేషన్ పోతున్నానా, బస్ స్టాండ్కి వెళ్తున్నాను, నాకేమనుక అయ్యా, నాకు కళ్ళు కనపడవు కదా. అలా ఉంటాను దావీదు పరిస్థితి కూడా. ఆ టైంలో ఇత్తయిని అడిగినాడు, ఇత్తయి నువ్వెందుకు ఆయన మాయానికి వస్తున్నావు? నువ్వు ఉండు, నీ రాజుగారు ఉండ కదా, ఎవరు అబ్షాలోము ఉండ కదా, ఆయన దగ్గర ఉండు, నువ్వు ఉండు, నా మాయకు రావద్దంటే ఏమన్నా తెలుసండి. చదవండి, ఇత్తయి చూడండి, నేను చచ్చినను బ్రతికినను యెహోవా జీవము తోడు, నా ఏలువాడవను రాజునకు నీ తోడును, నీ జీవం తోడు. ఏ స్థలమందు నా ఏలువాడవను రాజునకు నీ ఉందో ఆ స్థలమందే నీ దాసుడైన నేను ఉందని రాజుతో మనవి చేశాను. చూసారండి, ఎవరండి ఇది మాట్లాడితే? ఇట్టే అంటున్నాడు, అయ్యా మీరు ఎక్కడుంటే నేను ఏమి తీర్మానం అండి, ఏం తీర్మానం అండి. చూడండి, నీవు లేని జీవితము నాకు అక్కర్లేదయ్యా, నీవు లేదు నాకు అక్కర్లేదు, నువ్వు ఉంటే నేను ఉంటా. అందుకని ఆసఫ్ కుమార్ ఎవరికైతే ఆకాశం వద్దు నీవు తప్ప నాకు ఉన్నారు, నీవు నాకు ఉండగా లోకంలో ఏది కూడా నాకు అక్కర్లేదు. దేవుని బిడ్డగా చూడండి, ఇది యొక్క తీర్మానం, ఆయన యొక్క మరి త్యాగము చూశారంటే నిన్ననే వచ్చిండు. నాకు ఎందుకులేండి ఈ గొడవ. చూడండి, ఇప్పుడు ఉదాహరణకి నేను మనం వచ్చిన అనుకోండి, మనం ఇక్కడ ఏదో గొడవ అవుతుంది అనుకోండి, ఆ గొడవ తనలో పెట్టి దూరి ఏదో సరి చేయాలనుకున్నాం అనుకోండి, నేను ఏమనుకుంటా, నాకు చెప్పండి మా దూరది మా బంధువులా, నాకు ఏం సంబంధం అనుకుంటాం కదా. సరే అలాగ అనుకోవాలి ఉంటారు. ఇక్కడ తండ్రి కొడుకు మధ్య వచ్చింది గొడవ, ఆ కుమారుడు తరుముతున్నాడు, పారిపోతున్నాడు. ఆయన ఏమికేం అవసరం అండి చెప్పడము, ఏమికేం అవసరం కదా. ఏమంటాడు చూసా, అట్లా అనుకుంటున్నాను. నీవు లేకపోతే చూడండి, నేను చచ్చినను బ్రతికినను యెహోవా జీవముతోడు, నా ఏలువాడవును రాజునకు నీ జీవముతోడు. ఏ స్థలమందు నా ఏలువాడవును రాజునకు నీ ముందు ఆ స్థలమందే నీ దాసు నేను ఉందని రాజుతో మనవి చేశాను. ఏమి ప్రయత్నం
దేవుళ్ళరా, ప్రభువు నీ కోసం నా కోసం ఎంత కనిపించాడు, ఎంత త్యాగం చేశాడండి. అనుకున్నాడు ప్రభు, నా బిడ్డలకు లేని పరలోకం తగ్గొద్దు. నేను క్రైతనం చెల్లించింది ప్రభావం. నా బిడ్డలకు లేని క్రైతనం, ఈ మండలంలో సీఎం ప్రార్థన మధ్య ఉంటే నా బిడ్డలకు లేని ఆ పరలోకం నాకొద్దు, ఆ పొగడత నాకొద్దు, నా బిడ్డలకు లేని పొగడత నాకొద్దు, నా బిడ్డలకు లేని ఘనత నాకొద్దు అని పరలోకంలో దిగి వచ్చినాడండి ప్రభావం. ఈ త్యాగం కావాలి. శివజనాలలో నిజంగా ప్రభుత్వం ప్రేమిస్తున్నావా? ప్రభుత్వం ప్రేమిస్తే నేను చనిపోయినను బ్రతికినను ప్రభు వాడమునై ఉండాలి. మనం చనిపోయిన బ్రతికిన ప్రభు కోసం చెప్పండి. ఈ మాట ఉందండి రోమి రాష్ట్ర పత్రిక. ఈ మాట చెప్పలేదని మళ్ళీ రోమి రాష్ట్ర పత్రిక దాకా పోవాల్సి వస్తుంది. అది మీకు తెలుసు అనుకున్నా. సరే, 14వ అధ్యాయం 8 రచించారు. మనం బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుతున్నాము, చనిపోయినను ప్రభు కోసమే చనిపోతున్నాము. కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభు ఆత్మే ఉండాలి. ఈ తీర్మానం కలిగి ఉండాలండి. ఈ చివరి దినాల్లో నా ప్రభు కోసం నేను ఖరీదాన్ని చెల్లించాలి. ఇతను పెట్టి మనం ఏం చేయాలి? నేర్చుకోవాలి. ఎంత త్యాగం అండి. అబ్షోలం ఎలాంటి వాడో తెలుసు. అబ్షోలం ఎలాంటి వాడు దాడులు తెలిసా పారిపోతుంటే పారిపోయిన ఇప్పుడు తగ్గకు తెలుసండి. భర్త పుట్టినది కాదట. చెప్పలేమమ్మా, మీరు కూడా తోడుకోవడాలే. ఇక్కడ ఉన్న అందరూ కూడా తోడుకోవడాలేనండి. నా తెలిసిన తోడుకోవడం తొమ్మిది కృష్ణకి గెలిచిందట. భర్త పుట్టినది కాదట. ఇప్పుడు చూడండి, దావీదు చెప్పాడు అబ్షోలం ఏమని అంటాడని ఉండాలి వద్దా? కానీ ఆ భయం లేకుండా తెలుసండి. అయ్యా రాజా, నువ్వు ఎక్కడ చచ్చిపోతే నేను చచ్చిపోయినా బ్రతికినా చెప్పండి. ఈ తీర్మానం ఒక స్త్రీ అన్నది ఎవరు చెప్పండి? అడుగుతాను. ఎవరు తెలుసండి? అమ్మ, అత్తతాతలు, అత్తమ్మ గారు, నీ దేవుడే నీవు, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు ఎక్కడ చచ్చిపోతావా అక్కడే కూడా నేను చచ్చిపోతా. కానీ మరణము తప్ప మనతో నిలబడిపరిచేది ఏమి ఖైదనం అండి. ప్రభు కాల్చుకునే దిశ ఎలాంటి ఇక్కడి కలిగిన వారులే కావాలి. ప్రభు వాళ్ళు ప్రభులు ప్రేమించేవారు. ఎవరైనా ప్రభులు ప్రేమించకపోతే వాడు శాపం చెప్పించబడు కాక ప్రభు వస్తున్నాడు అని చదువుకున్నాం. చదువుకోలేదండి. కనుక నువ్వు ప్రేమిస్తున్నావా? నిజంగా వ్యక్తి ఎవరు ప్రేమిస్తున్నావా? అలాంటి ఖైదనం ఎక్కడ ఉందా? ప్రభువులో చేసి మనం ఏమంటే ప్రభువులో చేసి మనం అటువంటి ఖైదనం చెల్లించాలి. ఇది మొట్టమొదటిగా. రెండవ వ్యక్తిని చూద్దామండి. రెండవ వ్యక్తిని అదే సమయంలో 19వ అధ్యాయం 18 వచ్చిన 19 చూసారు. రాజు అయ్యో, రాజు ఎదుట నది దాటి రాజు ఇంటి వారిని అవతలకు దాటించుటకును రాజు దృష్టికి అనుకూలమైన దానిని చేయటమును రేవు పడవను యువతలకు తెచ్చి ఉండి అంతటా గెరా కుమారుడు షిమి వచ్చి రాజు యోర్దాను నది దాటిపోగానే అతనికి సాష్టాంగపడి, నా ఏలివాడా, నేను చేసిన ద్రోహము నా మీద మోపకము, నా ఏలివాడవను రాజులకు నీవు యెరూషలేమును విడిచిన వేళ నీ దాసులకు నేను మూర్ఖించి చేసిన దోషమును జ్ఞాపకం ఉంచుకొనుకును, మనసును ఉంచుకొనుకును. నేను పాపం చేసుకుని నాకు తెలిసినది కనుక యేసు వారందరితో కూడా నా ఏదో వాడవను రాజులకు నేను ఎదుర్కొంటకై నేను ముందుగా వచ్చి ఉన్నాను. నేను ఎవరండి ఈ మాట అనేది? షిమి ఒకప్పుడు ఏం చేసిండు దావీదుని? ఎవరి ఎంత అవమానపరిచి తెలుసండి? ఎంత అవమానపరిచిందంటే ఎక్కడున్నమాట 16వ అధ్యాయము 7వ వచనం ఏమి వచ్చింది సార్? ఈ షిమి నరహంతకుడా, దుర్మార్గుడా, చీపో నీవు వెళ్ళవాలని నీవు వెళ్ళగొట్టిన సౌలించు వారి హత్యను యెహోవా నీ మీద రప్పించి యెహోవా నీ కుమారుడు అబ్షాలోము చేతికి రాజ్యం అప్పగించున్నావు. నీవు నరహంతకుడవు, నీవు మోసంలో చిక్కుబడి ఉన్నావని చెప్పి
రాజును శపించాం. మనం ఎన్నిసార్లు ప్రభుని శపించాం, ఎన్నిసార్లు ప్రభుని గాయపరిచినాం, ఎన్నిసార్లు ప్రభు వల్ల చేవేస్తూ, ప్రభు వల్ల వారం చేవేస్తూ, ప్రభుని ఆరాధిస్తూ, ప్రభుని గణపరుస్తూ మనం ప్రభుకు ఆయస్కరణ జీవించాం. ఉందా క్షమాపణ? ఈ శివుడు క్షమాపణ కలిగి ఉన్నాడండి. ఎవరి దగ్గరకు వచ్చి? దాని దగ్గరకు వచ్చి, అయా చూడండి, నేను పాపం చేసినయ్యా, నేను దుర్మార్గం మూర్ఖించినయ్యా. తర్వాత ఏమంటాడండి చూడండి, సిమి వచ్చి రాజు యోధంటాడు, నా ఏనువాడ, నేను చేసిన ద్రోహము నా మీద మోపకము, నేను ద్రోహం చేసినయ్యా, నీకు ఆయస్కరంగా జీవించినయ్యా. సహోదర ప్రభువులో చేసే మనం ఇలా క్షమాపణ. ఈ వారం అంతట్లో ఎక్కడ తప్పిపోయినామో, ఎక్కడ జారిపోయినామో, ఎక్కడ పడిపోయినామో, ఎక్కడ ప్రభుకి ఆయస్కరంగా జీవించినామో, ఈ సిమి వలే క్షమాపణ అడిగావా? ప్రభు అడగాలి. సిమి ఏం చేసినాడండి చెప్పండి, అడిగినాడు లేదా? ఎవరిని? దావీదుని అడిగినాడు. అడగడం ద్వారా ఆయన ప్రాణాన్ని తెచ్చుకున్నాడని చూడండి. నా మాటగా చదవండి 23 వచ్చాం. నీకు మరణశిక్ష విధింపనని సిమ్మితో చూశాడు. ఇప్పుడు ఏం చెప్పించుకున్నాడు? మరణశిక్ష. లేకపోతే ఏమైపోయాడండి? రాజు తలుచుకుంటే దెబ్బలు కుదువాతాడు కదా. ఆయన రాజు సిమ్మిని తీసేట్టు లకే కాదు. గొలియాతు చంపినవాడండి. దావీదు ఎంతోమందిని చంపినాడు. అందుకని దేవుడు దావీదుని దేవుడు మందిరాన్ని కట్టనీయాలి. అందుకని నీ చేతులు రక్తంతో ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న సమయంలో ప్రభువులో చేసి మనం, ప్రభువులో చేసి మనం నువ్వు క్షమాపణ కలిగి ఉన్నావా? ప్రభా నిజమే, నేను ఆ విషయం తప్పినాను ప్రభా, ఈ విషయంలో జారిపోతున్నాను ప్రభా, ఈ విషయంలో పడిపోయిన ప్రభా, ఈ విషయంలో నేను యోగ్యత కాదు ప్రభా, మీ శరీరంలో మీ ఫలాలు చేసే యోగ్యత నాకు లేదు ప్రభా. ఉందా నీ దగ్గర క్షమాపణ? ఆ సిమ్మి దగ్గర క్షమాపణ ఉంటుంది. ఉందా లేదా? చెప్పండి, ఉందా లేదా? మరి మనలో ఉన్నాను క్షమాపణ ఉండాలి వస్తాను. ఎందుకంటే మన దేవుడు ఎవరు? క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన వాడు. మన దేవుడు క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన. ఆయన క్షమించలేనంత శాతగనుడు కాదండి, మనం శాతగాను. మనమేమో చెప్పండి, క్షమించలేనంత శాతగాను. క్షమిస్తాం కాదు మనం వాడు కనపడ్డ అనుకోండి, మళ్ళీ గుర్తొస్తుంది కదా, మళ్ళీ గుర్తొస్తుంది. మనకి ఎవరైనా హానికరంగా, మనకి ఎవరైనా ఏదంటే లేకపోతే మనం ఎవరైనా అవమానపరచినామని ఎవరైనా పుట్టిన దిగినా మనం క్షమిస్తాం. అన్న క్షమించాలన్నా, క్షమించను అన్న మనకు గుర్తొచ్చినప్పుడు మా సంఘంలో కావాలి పేరు చెప్పండి, పేరు చెప్పండి. అక్క పిలువ, అక్క ఒక్కడే కొడుకు మ్యారేజ్ పిలువ, అందరిని పిలువ అక్క అంటే వాళ్ళ ఆడపడుచు పెద్దామా అన్న అందరిని పిలుచుకొని ఆమె ఏందక్క మనం దేవుని పెట్టడం అక్క అంటే, అన్న నేను నరకానికి పోతా కానీ నేను అన్న నరకానికి పోవాల్సిన అవసరం ఒకవేళ నీకు ఉంటే అక్క, నువ్వు ప్రార్థనకు వచ్చినా దండగే, ప్రార్థనకు వచ్చినా కూడా నువ్వు దండగే. దండగంటే మాకేం దండగ అంటారు. దండగంటే ఏంటంటే వృధా, అవసరం లేదు. నువ్వు ఎట్లా ఉందా సరే ఆడికి పోయేదాన్ని, కత్తింట్లో పోయేదాన్ని, చిన్నింటికి అయితే నువ్వు రాలేవు కనుక అక్క దయచేసి ఏం చేయాలంటే ఒక్కడే కొడుకు కనుక లాస్ట్ పెళ్ళి కనుక అక్క క్షమించు నేను క్షమించిన అన్నా అంటాను. నేను ఇష్టం నేను చేసేదేమో ఆయన నా బంధువుగా బతులు ఉంటారు. కొన్నిసారి చెప్పినా ఎలా కానీ ఎందుకు చెప్తున్నట్టే మనకు ఆ వ్యక్తి కనపడ్డప్పుడల్లా గుర్తొస్తాడు. ఏంటది? ఇప్పుడు క్షమించిందా కదా. ప్రభు నా పాపము చూపించగనే, ప్రభు నా పాపము చూపించగనే, ఒప్పుకుంటిని అప్పు కొనగా, ఒప్పుకుంటిని అప్పు కొనగా, విశ్వాసముతో విశ్వాసముతో కన్నీటితో ఒప్పుకొనక క్షమించే, ఒప్పుకొనక
క్షమించే. మనం ఏం చేయాలండి? చిన్న ప్రభు దగ్గరికి వచ్చినాక క్షమాపణ అడగాలి. ప్రభు దగ్గరికి వచ్చినాక క్షమాపణ అడగాలి. ఆ క్షమాపణ అడగడం ద్వారా సిమి ఏమైపోయాడండి? చెప్పండి. అక్కడ రాసి ఉంది చూడండి, నీకు మరణం. చూడండి అక్కడ ఏమంటాడు తెలుసండి? ప్రభా రాజా ఆ సిమిని ఏం చేశాను, నేను చంపేశాను అంటాడు. చూడండి ఎక్కడ ఉంది? 10 వచ్చిన 11 వచ్చిన 16వ అధ్యాయం, 2వ సమూయేలు గ్రంథము 16వ అధ్యాయం 10 వచ్చిన 11 వచ్చిన. అందుకు రాజు సిరియా కుమారులారా, నీకు నాకు ఏమి పొందు వారిని శపింపనేది, దావీదును శపింపని యెహోవా వారికి సెలవిచ్చిందేమో, నీవు ఎలాగున్నా ఎందుకు చేస్తున్నావా అని ఆక్షేపణ చేయగలడు ఎవడని చెప్పి అభిషేక్తోను తన సేవకులందరితోనూ పలికిందేమనగా, నా కడుపున పుట్టిన నా కుమారుడే నా ప్రాణం తీసుకుంటుండగా ఈ బెన్యామీనీయుడు ఈ ప్రకారం చేత ఏమి ఆశ్చర్యము, వాని జోలికి మానుడి, యెహోవా వారికి సెలవిచ్చున్నాడు కనుక వాళ్ళని చూసారండి. అక్కడ దావీదు పరువు ఎవరికి తెలుసండి? అయ్యా నేను ఎవరిని చంపేస్తాను, ఎవరు చంపండి వద్దు. ఒకరు దేవుడు అవకాశం ఇచ్చిందేవాడు శక్తించుకోవాలి. చూశారండి ప్రియమైన దేవుని బిడ్డగా ఈ రెండో వ్యక్తి, మొట్టమొదటి వ్యక్తిని ఎవరు చూసాం? వ్యక్తిని చూసాం. వ్యక్తి ఏం చూసాం చెప్పండి? ఆయన ఒక తీర్మానం, ఆయన ఒక తీర్మానం ఏంటి? నేను చచ్చిపోయినా బ్రతికినప్పుడు రాజా నేను నీ కోసమే జీవిస్తాను, నేను ఎక్కడుంటే అక్కడ ఉంటా. ఈ యొక్క మధ్యాహ్న సమయంలో అటువంటి తీర్మానం కలిగి ఉండాలండి దేవుడు బిడ్డమా, అటువంటి తీర్మానం కలిగి ఉండాలి. ఇది తీర్మానం కలిగిన వ్యక్తి ఇద్దై. రెండో వ్యక్తిని ఎవరు చూసాం? సిమి చూసాం. ఈ సిమిలో ఏముంది? క్షమాపణ కలిగి ఉన్నాడు కదండి, ఒప్పుకునే అనుభవం కలిగి ఉన్నాడు. మూడు వ్యక్తిని చూద్దామండి. ఇదే సమయంలో 19వ అధ్యాయం చదవండి. 31 వచ్చిన 24 వచ్చిన కానీ చదవండి. మరియు సౌలు కుమారుడు మెఫీబోషెతు రాజును ఎదుర్కొంటకు వచ్చెను. రాజు పారిపోయిన దినం మొదలుకొని అతడు సుఖముగా తిరిగి వచ్చిన నాటి వరకు అతడు కాళ్ళు కడుక్కొనకయు, గడ్డం కత్తిరించుకొనకయు, బట్టలు ఉతుకొనకయు ఉండెను. ఎంత పిచ్చోడైపోయాడు అమ్మా. మన పిల్లలు గడ్డం తెచ్చుకుంటారు, ఏంద్రా పిచ్చోడు పెట్టుకుంటాం అన్నారు. ఏంద్రా సింగి బట్టలు ఏంటి, ఆ పిచ్చోడాలు ఏంటి, ఆ వేషం ఏంటి, గడ్డం తెచ్చుకోవటం ఏంటి, ఈ అవారం ఏంటి, గడ్డం తెచ్చుకోవటం స్నానం చేయకు అని అంటారు కదండి పెద్దలు. అలాగనే మెఫీబోషెతు ఆయన ఏమంటుంది తెలుసండి? ఆయన గురించి వివరాశం ఉంది. రాజు పారిపోయిన దినం మొదలుకొని, అంటే దావీదు రాజు పారిపోయిన దినం మొదలుకొని అతడు సుఖముగా తిరిగి వచ్చిన నాటి వరకు అతడు కాళ్ళు కడుక్కొనకయు. ఏదో కడుక్కోలేదంటండి. ఎంత కారకపోయిందో కదా బట్టి ఎంత కారకపోయిందో కదమ్మా. మనం ఒకరోజు కాలు కట్టుకోకపోతేనే చెప్పండి నిద్ర పడుతూ కాళ్ళు గీకోవాల్సి వచ్చింది కదా. కానీ మెఫీబోషెతు ఆయన ఎవరు అనుకున్నాం? మెఫీబోషెతు తెలుసండి? సౌలు మనవడం, రాజుగారు మనవడం. ఆయన మంచి ఆస్తికుడు, మంచి ధనవంతుడు, అంత వ్యవసాయం అంతా చాలా ఉంది ఆయనకి, పనులు ఉన్నారు. అయినా కూడా ఏం జరిగిందంటే ఏం తీర్మానం అండి. తర్వాత ఎంత ప్రభు కోసం లేక క్షమించండి దావీదు కోసం ఎంత పిచ్చోడైపోయిందండి, ఎంత పిచ్చోడైపోయింది. నువ్వు అయినవా? నాకు ఒక బైక్ ఉండే, ఇప్పుడు నా దగ్గర ఉన్న బైక్ కాక మా దగ్గర అదొక ఒక బైక్ ఉండే. బైక్ చుట్టూరు స్టిక్కర్లు ఎత్తించేది. ఒక ఆయన ఏంటంటే ఏంటి ఇన్నటికి అది స్టిక్కర్ ఉండే ప్లేస్ ఎక్కడున్నా సరే మొత్తం అది తెచ్చేది. అర్థమైందండి? ఖాళీ ఎక్కడ ఉంటే ఆ బండికి ఎవరు భూమి మీద కానీ పట్టాల మీద కానీ ఎవరు ఎక్కడైనా సరే అట్లుంటే ఒక ఆయన ఉందంటే ఏందని ఇప్పించాడు. నీకేం పిచ్చుందా? నాకు పిచ్చుంది, నీకేం పిచ్చుంది? సినిమా చూసి పిచ్చుందా? మనకేం పిచ్చుంది చెప్పలేమ్మా. ఏం పిచ్చి ఉండాలా?
గుంకాయకు ఉందండి పిచ్చి. ఈ గుంకాయకు ఉంది ఎవరి మీద పిచ్చి? మరి మనకి మంచిగా ఉంటే కాలు చేతులు చక్కగా ఉంటే చేతులు మంచిగా ఉంటా, మనకేం లేదు. ప్రభు మీద లేదు ఆ పిచ్చి, సెల్ ఫోన్ మీదనే ఉంది. అదేంటండి, మన కుటుంబం మీదనే ఉంది, మన పిల్లల మీదనే ఉంది పిచ్చి, మన భర్త మీదనే ఉంది, మన భార్య మీదనే ఉంది, మన ఇంటి మీదనే ఉంది పిచ్చి. ఇంటికి పోతే ఏముంది ఇంట్లో? ఒక్క క్షణం మంది ఆగిపోతా అంటే అయిపోతుంది సార్. ఆశీర్వాదం ప్రార్థన కంటే ముందు వెళ్ళిపోతుంది. మా సంఘంలో ఒక ఇద్దరు ముగ్గురు ఏం మనిషి వచ్చారు అక్క ఇంటికాడమ్మా. అప్పుడే సమర్పణ ఉండాలి కదండి, ఆశీర్వాదంతో ఉండాలి కదా, అప్పుడు దాకా ఉండాలి కదా, ఆశీర్వాదం ప్రార్థన అయిన దాకా ఉండాలి కదా, తర్వాత ప్రజలు చెప్పుకోవాలి కదా, అప్పుడు కదా మనం వెళ్ళాల్సింది బయటికి. ఆరిపోయినట్టే ఆరిపోయినట్టు తెలుసా? ప్రజలు ఆరిపోయినట్టు అంటే తెలిసేది. మటన్ బాగా కొద్దిగా ఏమో తెలుసండి, ఆరిపోయి అనుకోని చెప్పారు. దాన్ని మనకి ఎంచి పెట్టాలి కదా తినాలనుకుంటే, అలా ఆరిపోయేటట్టు పోతున్నారు. మనకి ఏం పిచ్చి ప్రభు కోసం పిచ్చి ఉందా? దావీదు కొరకై ఆ యొక్క మెఫీబోషెతు కంటే పిచ్చి ఉందండి. చూడండి, కాళ్ళు కట్టుకోలేదట. తర్వాత గడ్డను కత్తిరించుకొనకయు బట్టలు ఉతుక్కొనకయు ఉండెను. చదవండి. రాజును ఎదుర్కొంటకై అతడు యెరూషలేములో రాగా రాజు మెఫీబోషెతు నువ్వు నాతో కూడా రాకపోతేవేమని అతను అడిగాను. అందుకతడు, నా ఏలినవాడా రాజా, నీ దాసుని నేను కుంటివాడును కనుక గాడిద మీద గంత కట్టించి ఎక్కి రాజుతో కూడా వెళ్ళిపోదునని నేను ఆయనను త్వరగా నా పనివాడు నన్ను మోసం చేశాను. చూడండి, ఎవరు మోసం చేశారంటే, జాగ్రత్త, నిన్ను ఆత్మీయంగా అనుకుంటా నీ భర్త మోసం చేయొచ్చు, నువ్వు ఆత్మీయంగా అనుకుంటా నీ భార్య నిన్ను మోసం చేయొచ్చు. ఎవరో మోసం చేస్తారనేది ఊహించవద్దు, ఎవరో బయట వాళ్ళు మోసం చేస్తారనుకోవద్దు. ప్రియమైన బిడ్డలారా, ఎవరో మోసం చేయరండి. కయ్యం జరిపింది, అదే క్షమించండి. హేబెలు జరిపింది, ఎవరో కాదు, ఎక్కడి నుంచో రా, తన సొంత అన్నే కదండి. తర్వాత ఎవరు ఏశావును మోసం చేసింది, ఎక్కడి నుంచో రాలా, ఎక్కడి నుంచి వచ్చినాడు కదా, వాళ్ళ అన్నయ్య, వాళ్ళ తమ్ముడే కదా, ఎక్కడో లేరు. యేసు ప్రభువును అప్పగించింది, ఎక్కడి నుంచో రాలా, ఎక్కడి నుంచి వచ్చాడండి? ఆయన శిష్యులే. జాగ్రత్త, నా పనివాడు నన్ను మోసం చేసిండు. ఎందుకు మోసపోయాడు? దేవుడు వాక్యం ఉంది కదా, మోసపోకుడి దేవుడు ఎప్పుడు పడడు, మనుషుడు ఏం మిత్రుడు ఆ పంటనే కోయను. సహోదరిస్తా ఉంటా, ఈ లోకం మోసపోయేది, ఈ లోకం మోసం 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 చేసేది. మోసపోకుడు కనుక ఎవరో మోసం చేస్తారనుకోడు, ఎవరో మోసం చేస్తారనుకోడు. కానీ దావీదుని హేళనపరిచింది ఎవరండి? భార్య మేకాలే హేళనపరిచి ఆ కారణం చేత పిల్లల పట్ల అతగానండి ఆమె పిల్లలు పట్టుకున్న కారణం అయితే ఏం చెబుతున్నట్టే, ఈ మధ్యకాల సమయంలో సిమ్మి వల్లేది త్యాగమే, నీ యొక్క పిచ్చి, నీ ప్రేమేది, ప్రభు మీద నీ యొక్క త్యాగం ఏది? దావీదు మీద ఎంత త్యాగం ఉందండి, ఎంత ప్రేమ చూపించినాడు. ఏది నీ ప్రేమేది? నీ యొక్క పిచ్చేది ప్రభు కోసం. నీ ఖైదాం ఏది? ఒకవేళ ఆ పనులు మోసం చేయకపోతే ఎక్కడికి వెళ్ళిపోయాడండి? దావీదు ఎదుర్కొంటానికి వెళ్ళిపోయాడే, దావీదుతో పాటు వెళ్ళిపోయాడే. అయ్యా నేను గంటగంట అంతా రెడీ చేసిన, అయ్యా నా పనులు నన్ను మోసం చేసిందని చెబుతున్నాడు దావీదు. అది నిజమా కాదా? కనుక ఈ మధ్య కష్టంలో మరి ఈ విషయం మన ఆత్మీయ జరగాలంటే ఎవరో మనం మోసం చేయాలండి, అది పసిగట్టాలి. అందుకని సాతాను తంత్రములు మీరు ఎరగని వారు కాదు అంటాడు పౌలు గారు. మనం సాతాను తంత్రం ఎరగాలి, ఎందుకంటే మనం మోసం చేసేవాళ్ళు మన దగ్గరే ఉంటారు, మనం మోసం చేసేవాళ్ళు మన దగ్గరే ఉంటారు. ఈ మూడో వ్యక్తి, 4 వ్యక్తి నుంచి చూద్దామండి. 4 వ్యక్తి నుంచి 4 అడుగుతూ చెప్పాలి. ఇదే 19వ అధ్యాయం 31వ వచనం. మరియు గిలాదీయుడు బర్జిల్లాయి రోగేనుని యోర్దాను అంతకు వచ్చి రాజుతో కూడా ఏం చేసినట్టండి? పాట ఉంది, యాత్రి కూడా 4 గడియలకే అతిథిని ఇచ్చట. ఆయన దాటింది ఏమి తెలుసా?
యోర్ధాన్ని దాటారండి. మనం దాటాలి. తర్వాత చదువు. బర్జిలాయి 80 సంవత్సరముల వయసు కలిగి బహు ముసలివాడే ఉండెను. ఎన్ని సంవత్సరాలండి? మనకు 40 కూడా లేవు. సగం లేవు కానీ వాడకం అనుకుంటాం. మన ఇల్లు అంటలేదు, నేను ఎవరిని అంటలేదండి. ఎందుకంటే నేను అంటానికి అని నాకు 2 సంఘాలు ఉంటాయి అంటానికి. నువ్వు ఎందుకన్నా నాకు అంత అవసరం లేదండి. సత్యం చెప్తున్నాడు చూడండి. 80 ఏళ్ళు ఎవరికి? జిల్లాకి 80 ఏళ్ళు. ఆయనలో ఏమో తెలుసండి. చదవండి ఏముందో. అతడు అధిక ఐశ్వర్యవంతుడు కనుక రాజు మహానాయములు ఉండగా అతనికి భోజన పదార్థములను పంపించు వచ్చును. యెరూషలేములో నా యొద్ద నిన్ను నిలిచి పోషించెదను. నువ్వు నాతో కూడా నది దాటవలని రాజు బజ్జీలు చూడండి. ఆయన ఏం చేసిందంటే అతనికి భోజన పదార్థములను పంపించు వచ్చింది. ఎవరికి? దావీదు రాజుకి. బర్జిల్లాయి ఎన్ని సంవత్సరాల నుండి? 80 సంవత్సరాల వయసు. ఈడు కలిగిన వాడు, 80 సంవత్సరాలు ఈడు కలిగిన వాడు భోజన పదార్థములన్నీ కూడా తీసుకుని ఎవరికి ఇస్తున్నాడంటే దావీదు ఇస్తున్నాడు. ఈ రోజుల్లో మనం ఎంత తెలుసండి? ఇగో ఎంత చేసి చెప్తూ ఎంత చేసి చెప్పలేమ్మా. దేవుడి పని చేసి ఎంత చేసినట్టు చెప్తాం. వామ్మో నీ లేకపోతే బీపీసే లేదు. నువ్వు కాదు కాపాడంతో దేవుడు ఏం చేస్తాడు? నువ్వు కాదు అనకూడదు కానీ నీ తాత్వాలో చేపిస్తాడు పని. మన ద్వారా కాదు, ఆయన పని మాత్రం ఆపుకోడు. ఆయన పని చెప్పండి, ఆయన పని ఆపుకోడు. మన మానవులు కనుక మనం కొద్ది చేసి ఎక్కువ చేసి దేవుడి స్తోత్రం చేసిన వాళ్ళందరికీ అదేనండి. మీకు బహుమానం వచ్చేది ఎవరు? దేవుడా నేనా? అంటే నేను ఎన్ని తెచ్చుకుంటే మీకు ఏ లాభం? నేను ఎన్ని కొట్టి మీకేంటి కదా? ఇచ్చేది మాత్రం బహుమానం ఎవరు? దేవుడు. అయితే మనం కొంచెం చేసి ఏం చేసుకుంటాం చెప్పండి? ఎక్కువ చేసి చెప్పుకుంటుంటాం. కానీ ఆయన ఏమంటే తెలుసా? 80 సంవత్సరాలు ఉండేది. ఆ రాజుగారు మహానయంలో ఉన్నాడు. అరణ్యంలో మహానయం అంటే ఏం తెలుసా? అరణ్యంలో ఉన్నాడు. దావీదు అరణ్యంలో ఉంటే ఏం చేసినాడంటే రాజుగారికి భోజనం సిద్ధపరిచాడు. తిని పదార్థం తీసుకునేవాడు. చూడండి రాజు చక్కగా అతడు అధిక విషయంతుడు కనుక రాజు మహానాయములు ఉండగా అతనికి భోజన పదార్థం పంపించు వచ్చి మరి నీ త్యాగం లేదు. ఆయనకి ఎక్కువ వయసు ఉంది చెప్పండి. కానీ దావీదు ప్రేమించే విషయంలో ఆయన రాజీ పడ్డాడండి. అమ్మా నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? అర్థమవుతుందా? మీ అయ్యాకంటే ఎక్కువ నేను చెప్పలేదు తోడు కనుక కొంచెం ఏనండి కొద్దిసేపు ఇంకొకసేపుతో మేము దాని గురించి వెళ్ళిపోతాం. సరే కొద్దిసేపు అండి. ఇక్కడ మనం గమనించాలి ప్రియమైన కదా. ఆ బర్జిల్లాయికి 80 ఏళ్ళు ఉంటాయి. దేవుని సేవకుని ఎంత ప్రేమిస్తాడండి. రాజులను ఎంత ప్రేమిస్తున్నాడు, ఎంత గౌరవిస్తున్నాండి, ఎంత ప్రేమిస్తున్నాడు. ఏది నీ త్యాగం ఏది? నీ పరితాపం ఏది? నీ త్యాగం ఏది? నీ క్రయధనం ఏది? దేవుడు మన క్రయాన్ని చూస్తాడండి. మన అందాన్ని చూడటం, మన ఐశ్వర్యం చూడటం, మన చదువును చూడటం, అదేనండి మన స్టేటస్ను చూడటం. దేవుడు విషయం చూసా మన క్రయధనాన్ని, మన త్యాగాన్ని చూస్తారు. ఏంటి అర్థమవుతుందండి? అమ్మా ఆ బొమ్మ నేను మన బొమ్మ కలిపించినట్టు మీకు ఎంత చెప్పే కదా. ఏం చెప్పా? సామాన్లు పార్టీలు ఇంకో మాట కూడా అన్న కదండి. సాతాను గారు చిన్నపిల్లగాడు దూరి మిమ్మల్ని అడిగి చూపిస్తాను అంతే. మీరు చూడండి సాతాను వేసుకొని తెలుగులో తెలుసండి. అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఎన్నేడు ఇంటికాడేమో ఉన్నాడు. పంట టైం పంట తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి ఇక్కడేమో ఎన్నేడు గెలుతుంది. అక్కడ వాడే గెలిచింది. మీరు
అబ్బా నేను ముందు పోతాను ఇదే ముందు పోతాను ముందు వెళ్తాను ముందు వెళ్తాను అనుకోవడం కానీ అసలు వాడు ఒక ముందే పడలేదు పాడు ఎక్కడికి మందిరం ఇక్కడ పండి శివుని పాడు పండి కూర్చోబెట్టి ఆకలి ఎదురుగా ఇట్లా అంటారుగా ఆకలి ఎక్కడ దూడ ఇది అదేంటే అమ్మ నేను పిల్లలు లేనివాడు కాదు నాకు ఉత్తరం ఉన్నా అదేంటే నేను పిల్లలు లేనివాడు కాదు చక్కటిగా ఈ యొక్క బజ్జిల్లాకి ఎంత ప్రేమ ఎంత త్యాగం ఉందండి ఎవరి మీద దావీదు మీద ప్రేమ దొరుకుతారా ఇక్కడ మనం 4 వ్యక్తిని ఎవరు చూసాం బర్జిల్లా చూసాం కదండి ఈ బర్జిల్లా ఎలాంటి వ్యక్తి సమర్పణ కలిగినవాడు తగ్గింపు కలిగినవాడు చూడండి ఎంత తగ్గింపు అంటే తెలుసా చదవండి ఏమంటున్నాడు 33 వచ్చిన చదవండి యెరూషలేములో నువ్వు నాతో కూడా చూడండి రాజు బర్జిల్లా అయితే సెలవున్నాయా నువ్వు ఇప్పుడు నాకు పెట్టావు కదా ఇప్పుడు నేను నీకు పెట్టదా నీకు భోజన పదార్థాలు పెట్టరా అని పిలిస్తే ఏమనుకుంది తెలుసండి బర్జిల్లా రాజు నీతో కూడా యెరూషలేములకు వచ్చుటకు ఇక నేను 8 దినములు కట్టుబోదును నేటికి నాకు 80 ఏళ్ళు ఆయను సుఖ దుఃఖములకున్న భేదమును నేను గుర్తించగలనా అన్నపానములు రుచి నీ దాసంగా నేను తెచ్చుకోగలనా గాయకుల యొక్క స్వరము నాకు వినబడినా అంటే అయ్యా నాకు కళ్ళు లేవు రెండవది నాకు చెవులు కూడా ఏముంటుంది దెబ్బతిని నాకు వినపడదు తర్వాత ఏమంటాడు రాజు నాకు నీకు ఎందుకు భారంగా నుండవలను నీ దాసుని నేను నీతో కూడా నది దాటి అవతలకు కొంచెము దూరం వచ్చేది కానీ రాజు నాకంత ప్రత్యుపకారం చేయనేలా నేను నా ఊరి నుండి మరణమై నా తల్లిదండ్రుల సమాధి అందు పాతి పెట్టుకై అచ్చటికి పోనట్లు నాకు సెలవు చిత్రించము చూడండి ఇక్కడ ఆయన తగ్గింపు చూశాడా ఆయన లోబడితో చూశాడు ఆయనకు బలహీనతలు చెప్తున్నాడు ఎవరికి మనం చెప్తామండి ప్రభా నేను అక్కడ తప్పిపోయాను ఆయన ఇక్కడ జారిపోయినాను ప్రభా అని మనుషులు అనుకుంటుంది తప్ప ఒక ఖమ్మం ఎట్నే ఆరాధన చేసింది ఖమ్మం అంటే ప్రభావ గెలవదు ఆయన గెలవు అయ్యా నేను అడిగిరిగిందా ఎక్కడ తిరిగినాయా శివుడికి ఏమని తెలుసండి పక్కన కొడుకు వాళ్ళ ఆయనకి చెప్పారు వాళ్ళ భర్తకి చెప్పారు ఏమంటే అడిగిరిగిందంట అని చెప్పొద్దు మీరు అర్థం ఎవరికి చెప్పుకోవాలా ఒక ఆయన ఉండవు ఆయన ఎవరు మాత్రం ఎవరు చెప్పరు ఎవరైనా అర్థమైందండి దేవుడికి మాత్రం చెప్పండి అయ్యా నేను ఆయనకే చెప్పుకోండి కానీ బయట పబ్లిక్గా మందిరంలో పులిపెట్టడంలో ఇక్కడ దగ్గర చెప్పొద్దు నువ్వు జారదు అర్థమైందమ్మా నువ్వు జారి నీకే నష్టం అర్థమైంది కదా కనుక అట్లా చెప్పదు పాపం ఒక మాట ఏమైపోయింది తెలుసండి సంసారం జరగొట్టుకుంది మందిరానికి వచ్చి నువ్వు తెలిసి అట్లా ఒక ఆరాధన చేస్తుంది అయ్యా నేను అది తిరిగినా ఇది తిరిగినా నాకు ఇంకొక ఆమె ఏమందంటే సిస్టర్ అవునయ్యా అవును అప్పుడు ఆరాధన కక్కని పనిచేసి నువ్వే నేను అట్టాయా పని దానిగా ఒక్కదానికి తిరిగినాయా నక్కదానికి తిరిగినాయా నువ్వే అంటే పక్కన ఆమె అన్నీ ఇది తప్పేమట ఆరాధన చేసి ఆపి నువ్వే కుక్కవే నువ్వే పని చేసింది ఏడా మందిరం అమ్మా నువ్వు దానికి నువ్వేనా ఖైరం పెట్టుకుంది నువ్వేనా సంవత్సరం జరుపుకుంది నువ్వేనా అందుకనే ఇప్పుడు చూద్దాం అంటారు ఎవరు భార్య ఎవరితో బాధ్యతో ఇప్పుడు చూద్దాం అంటారు తప్పుకుంటాడు మళ్ళీ చూద్దాం అంటారు మళ్ళా కొట్టరు ఆయన ఈ బాధ కెలవక పాపం ఆడవారి కెలవక కూర్చుకుంటా కొడుచుద్దాం కొట్టమని నువ్వే చూద్దామని చూస్తాడు దేవుడుతుంది
అందుకని ఆ నోరు దాని మాటలో అనేది అది మీకు సెలవు కనుక నేర్చుకున్నా మాకు అన్నగా నేర్పుతున్నా అని అర్థం చేసుకోండి. సరే, ఇక్కడ పరిచయలా ఏం చేసినంటే మనకు బలహీనత అంతా కూడా ఎవరు చెప్తున్నాడు చెప్పండి? దావీదు చెప్తున్నాడు. మనం కూడా ప్రభుకి చెప్పాలి, ప్రభువా నేను ఇలాంటి బలహీనతలు ఆయన, ఇలాంటి భక్తిహీనతలు ప్రభువా, ఇలాంటి తప్పులేడు ప్రభా, జారిపోయాడు ప్రభా, పడిపోయాడు ప్రభా, ప్రభు దగ్గర క్షమాపణ. ఎప్పుడైతే క్షమాపణతో ప్రభు దగ్గర ప్రభు తప్పని తెలుసా ఈ ప్రార్థన ఉంటాడు. పరిచయలో ఒక సలహా కోరింది ఏం తెలుసా? సింహాన్ని తీసుకొని ఆయన. సింహం అంటే సింహం కాదండి, సింహం అంటే ఆడ కూడా ఒక మనిషి, అదే కండి. అదే మా ఊరికి వెళ్ళి మా ఊళ్ళో మా సొంతూరులో అమ్మా ఇతర మా సొంతూరులో పందులు ఉంటాయి. ఊరు అంటే పందులు ఉంటే ఉండవమ్మా, మీ ఊళ్ళో పుల్లు ఉంటాయి కదా, అట్లా మా ఊళ్ళు కూడా అట్లా ఉంటే పందికి ఏం పేరు పెట్టిందంటే తిరుపతమ్మని పెట్టి. ఏం పేరు? తిరుపతి. అక్కడ మాకు కరెంట్ స్కూల్ ఉంటుంది మా ఊరు దగ్గర, 20 కిలోమీటర్లు అండి. ఆంధ్రప్రదేశ్లో ఆయా రాష్ట్రంలో ఉంటారు. అది మా ఊరు దగ్గర ఉంటుంది. అయితే తిరుపతమ్మని పెట్టింది. తిరుపతమ్మ రాగానే పిలుస్తుండు, నేను ఊళ్ళో అనుకోండి, అది గుయ్ 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 అని పెట్టొస్తాను. ఏంటి అంగేశ్వరంలో ఏం తీరు పెట్టుకున్నాను అట్లా ఎవరైనా పెడతాడా? దానికి కాదండి, ఆ పేర్లు ఎవరైనా పెడతాడా? దేవుడు అంటుంటివి, ఆ దేవుడి పేరేమో దానికి పెట్టి అది గోదలో కూర్చుంటుండే. లేకపోతే అలాంటి పేర్లు పెట్టొద్దని. అలాగే సింహము అనే పేరు కూడా, అది కూడా ఒక మనిషి. ఆ మనిషిని ఏం చేసింది? చదవండి 39 వచ్చిన. చూడమ్మా అంత లేదు. ఎక్కడ అర్థంతో సింహం నాతో కూడా రావచ్చును, చేసేదను. చాలు చాలు. అర్జున్ చెప్పినట్టు దావీదు ఏం చేసినట్టే విన్నాడు కదా. అలాగనే ఎప్పుడు మీద చూపెట్టారా? మనం జీవితంలో తగ్గింపు జీవితం ఉంటే మనం చెప్పినట్టు కూడా ప్రభు పెట్టాడు. దానికోసం ఈ మాట చెప్పాల్సి వచ్చింది. మనం చెప్పినట్టు కూడా ప్రభు పెట్టాడు. ప్రభు మన అక్కలు తీరుస్తాడు. తర్వాత చూద్దామండి, ఇంకొక విషయం చూద్దాం. 2వ సమూయేలు గ్రంథం 23వ అధ్యాయం. 2వ సమూయేలు గ్రంథం 23వ అధ్యాయం. ఇక్కడ ఒక 3 వ్యక్తులు ఉంటారు. ఆ 3 వ్యక్తులు ఎలాంటి వాళ్ళు అంటే చూడండి, 23వ అధ్యాయము 8 వచ్చింది చదవండి. దావీదు అనుచరులలో బలాజుడు ఎవరనగా మోషే, యోషే, బెత్షెబెతాను, ముఖ్యుడకు తక్మోనీయుడు. ఒక ఆయన పేరు చెప్పారండి, తక్మోనీయుడు. చదవండి. అతడు ఒక యుద్ధములో 800 మందిని హతము. ఎవరు? తక్మోనీయుడు. 9 వచ్చు. ఇతని తర్వాత వాడు అహోనీయుడైన దోదో కుమారుడైన ఎలియాజరు. ఇతడు దావీదు 3 బలాజులలో ఒకడు. యుద్ధమునకు కూడి వచ్చిన ఫిలిష్తీయుల ఇశ్రాయేలుల తిరస్కరించి దీపులు వచ్చినప్పుడు లేచి వరకు ఫిలిష్తీయులను హతం చేసి వచ్చాను. ఆ దినమున దోపుడు సొమ్ము పట్టుకున్నకు మాత్రమే ఆగే కుమారుడైన షమ్మ. చాలండి. ఇప్పుడు 3 వ్యక్తులు ఉన్నారు. వీళ్ళు 3 బలాజులు. ఎవరైనా ఉన్నారు? దావీదు దగ్గర ఉన్నారు. ఒక ఆయన పేరు తక్మోనీయుడు. 2వ ఆయన పేరు 9వ వచనంలో 2వ లైన్లో ఎలియాజరు. తర్వాత 3వ వ్యక్తి ఎవరంటే 11వ వచనంలో 2వ లైన్లో షమ్మ. వీళ్ళు 3కి ఒక పని చెప్పాడు. ఎవరు? దావీదు. ఏం పని చెప్పాడు తెలుసా? చూడండి 14వ వచనం. దావీదు దుర్గములు ఉండెను, ఫిలిష్తీయుల దండు కావలి వారు బెత్లెహేములో ఉండి. దావీదు బెత్లెహేము గవి దగ్గర ఉన్న బావి నీళ్లు ఎవరైనా నాకు తెచ్చి ఇచ్చినలా ఎంతో సంతోషించునని
అధికారితో చా. ఇక్కడ దావీదు సంతోషాన్ని ఆయన సంతోషించాలా, దావీదు సంతోషించాలా అనేది వీళ్ళకి అర్థమైంది. ఎవరికి? ఆ ముగ్గురు దావీదు సంతోష పెట్టాలా. దేవుని బిడ్డారా, అమ్మా ఇదేనా మన గురించి ప్రభు సంతోషిస్తుందా? మన గురించి ప్రభు సంతోషిస్తున్నాడు. దావీదు భక్తి గురించి కదా మన ఆయన పేరు చెప్పుకున్నప్పుడు ఎవరి కావు, ఆయన గురించి ప్రభు రోజు సంతోషిస్తాడు. అప్పుడు దాకా పడుకోడట. ఇక్కడ మనం గమనించాలి, దావీదు సంతోషాన్ని కోరుతున్నాడు. ఎవరన్నా సంతోష పెడతారా? ఎవరన్నా సంతోష పెడతారా? ప్రభువులు చేయవేసి నీవు నేను ఈ మధ్యాహ్న సమయంలో మనం ప్రభువు సంతోష పెడుతున్నామా? సంతోష పెట్టే దేవుడు తెలుసండి, ఆయన ప్రేమించేవాళ్ళు. సంతోష పెట్టే దేవుడు తెలుసా, ఆయన ప్రేమించేవాళ్ళు ప్రభు ఏం చేస్తారు? ఇప్పుడు దావీదుని సంతోష పెట్టాలని చదవడమా 16 వచనం. ఆ ముగ్గురు బలాఢ్యులు ఫిలిష్తీయుల తండ్రి కావలి వారిని ఓడించి దారి చేసుకుని పోయి బెత్లెహేము కమ్యూనిటీ అక్కడ ఉన్న పాలు నీళ్లు చేదుకొని దావీదు వద్దకు తీసుకొని వచ్చింది. చూసారండి, ఇప్పుడు సంతోషించలేదా? అక్కడ ఉన్న ఫిలిష్తీయులంతా నేను చేశాను, చంపేశాను. ఫిలిష్తీయులను చంపాలి. ఫిలిష్తీయులు అంటే అన్యులు, ఫిలిష్తీయులు అంటే విగ్రహారాధికులు, ఫిలిష్తీయులు బిడ్డరా, నీవు నేను మనం కూడా ఫిలిష్తీయులు చంపాలి. ఫిలిష్తీయులు అంటే ఏం తెలుసా? మనలో ఉంటున్న విగ్రహారాధన, మనలో ఉంటున్నది దేవునికి వ్యతిరేకమైనవి, దేవునికి దుఃఖకరమైనవి, దేవునికి బాధకరమైనవి, దేవునికి అవమానకరమైనవి. వీటన్నిటిని కూడా ఏం చేయాలి? మనం చంపాలి. చంపితేనే చెప్పండి దేవుని సంతోషం, చంపకపోతే దేవుని సంతోషం లేదు. ఆ ఫిలిష్తీయుని చంపకపోతే దావీదు సంతోషపడడు. అర్థమైందండి? వాళ్ళు పరీక్షించిండు. ఆ పరీక్షలో వాళ్ళ ముగ్గురు ఎవరు? నెగ్గినారు. ఈ మధ్యాహ్న సమయంలో అమ్మా నేను వదిన ఆడబిడ్డలు మీరు మాట్లాడుకోవద్దు. ఇద్దరు ఏమవుతారు? అంతేగా? మీరిద్దరు మాట్లాడదా? సరే మంచి, నేనే మాట్లాడతాను. జాగ్రత్తగా ప్రభు ఏం కావాలి? ప్రభు సంతోషపడదు, ప్రభు ఆనందపడదు. మీరు ఖైదం అండి వాళ్ళని చంపితే ఫిలిష్తీయుల దగ్గర వాళ్ళ చుట్టూ అక్కడ పడుకున్నారు. వాళ్ళు తండ్రి కూర్చున్నారు, వాళ్ళందరినీ చంపేశారండి. నీవు నేను దేవుడికి వ్యతిరేకమైన చంపకపోతే, దేవుడికి వ్యతిరేకమైన మనం వాటి తీసేసుకోకపోతే, మీరు చంపి విడిగా రాసుకుంటాయి. చంపేకపోతే మన దేవుడు మన విషయం ఏం కావు? సంతోషించాలి కదా. కనుక సంతోషించడం వల్ల ఆ దేవునికి సంతోషం ఉంది, అలాగే మనకు కూడా సంతోషం. చివరిగా మాట చదువుకుందాం. వీళ్ళు ముగ్గురు కూడా ఏం చేశారని చెప్పండి? దావీదుని సంతోషపెట్టారు కదా. చివరికి ఇంకో మాట, మార్కు సువార్త. మా బాబాయ్ ఉన్నాడు, ఈ మాట చదువుకున్నాం అని గంట చెప్పు. అర్థమైందండి? నేను అది చెప్పలేదు. మార్కు సువార్త 15వ అధ్యాయం. మార్కు సువార్త 15వ అధ్యాయం 42 వచ్చించారు. ఆ దినము సిద్ధపరచు దినము అనగా విశ్రాంతి దినము, పూర్వ దినము కనుక సాయంకాలమైనప్పుడు అరిమత్తయి యేసేపు పిలిచి రాజు వద్దకు వెళ్ళి యేసు దేహము తనకి ఇమ్మని అడిగాను. అతడు ఘనత వహించిన వాడే. ఎవరండి? ఎవరైనా అరిమత్తయి అయిన యేసేపు. అరిమత్తయి వేరు, యేసేపు వేరు కాదు. అరిమత్తయి అనే యేసేపు. ఈ యేసేపు ఏం చేశాడంటే తెగింపు. నేను ప్రభు కోసం ఏం తెగిస్తున్నా? నీ క్రయధనమే, నీ త్యాగమే, నీ బలి అర్పణే కదండి. పాట కూడా కదా, నీ సాక్ష్యము ఏది, నీ బలి అర్పణ ఏది, నీ సాక్ష్యము ఏది, నీ బలి అర్పణ ఏది.
తెగించాడు. ప్రభు కోసం ఏం చేశాడండి? తెగించినాడు. మీరు పెట్టారా? ఈ యొక్క మధ్యాహ్న సమయంలో మన ప్రభు కోరేది తెలుసా? నీ తెగింపు, నీ క్రైదనం, నీ బాధ్యత, నీ భారం, నీ ప్రేమ, నీ త్యాగము, నీ క్రైదనము ప్రభు కావాలండి. ప్రభుకు నీరు నుంచి వచ్చే క్రైదనం కావాలి. చూడండి మత్తయి సువార్త 27వ అధ్యాయం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 57 వచ్చిన చదవండి. 57 యేసు శిష్యుడుగా ఉన్న అమ్మా 57 వచ్చిన 27వ అధ్యాయం 57 వచ్చిన. యేసు శిష్యుడుగా ఉన్న అనుమతి యేసు చెప్పాను, ఒక ధనవంతుడు సాయంకాలం అయినప్పుడు వచ్చి పిలాతు వద్దకు వెళ్ళి యేసు దేహము తనకి ఇమ్మని అడగా పిలాతు దాన్ని అతన్ని అప్పగించి అప్పగించాను. ఏనే కదండి, ఏముంది? తెగింపు. ప్రభు గురించి ఏం తెలుసా? నీ తెగింపు, మన తెగింపు కావాలి. రావట్లేదు ఏనా? ఇక్కడ మత్తయి సువార్తలో ఏమో తెలుసండి? ఇతడు ధనవంతుడు, రిచ్ మ్యాన్, ధనవంతుడండి. ధనవంతుడికి ఏముంటుంది? తన ధనం మీదే ఉంటుంది, తన మనసు అంతా కూడా ఎక్కడ ఉంటుందండి? ఈ ధనవంతుడికి ఎవరి మీద ఉంది? ఈ మధ్య సమయంలో ప్రభువులు చేయగలుగుతారు. నీ తెగింపు కలిగి, నీ త్యాగం కావాలి ప్రభు, నీ తెగింపు కావాలి ప్రభు. నాకు అటువంటి తెగింపు తెచ్చాను ఆయన అనుమతి వాళ్ళే ప్రభు, అటువంటి తెగింపు తెచ్చి. ఇప్పుడు చెప్పండి, ఆ 6 గురించి చెప్పండి. త్వరగా మనం ముగించుకున్నాం. మొట్టమొదటి ఎవరు? ఎత్తయ్య. ఆయన ఏముంది? నేను చచ్చినా తీర్మానం అదే ఆ తీర్మానం మనం కూడా కలిగి ఉండాలి. ఎవరు ఏదన్నా సరే అనకూడదు. ఎవరు ఏదైనా సరే సంఘం మీద, సేవకుల మీద అనకూడదు. వాళ్ళు మన కోసం రక్తం కాల్చలా, మన కోసం ప్రాణం పెట్టలా. మన కోసం ప్రాణం పెట్టలేదండి దేవుడు. మనం అనకూడదు కదండి. ప్రేరణ ఉంది. ఇది ఏమవుతుంది? నేను చచ్చినా బ్రతికినా సరే నేను నిన్నే నడుస్తున్నాను కదండి. రెండో వ్యక్తి సిమ్మిలో ఏముంది? క్షమాపణ ఉంది. ఏది మరి మనం క్షమాపణ ఏది? మనం కూడా అటువంటి మనస్తత్వం కలిగి సిమ్మి వల్ల క్షమాపణ కలిగి ఉండాలి. మూడో వ్యక్తి మెఫీబోషెతు. అతను పిచ్చోడు అయిపోయిందండి. దావీదు కోసం ఏమైపోయాడు? పిచ్చోడు, క్రైమ్ చెల్లించాడు. ఆయన ఎన్ని రోజులు పట్టిందో కదా, దావీదు వాళ్ళు తిరిగి వచ్చేంత వరకు కదా, సుమారు 8 రోజులు పట్టింది కదండి. 6 రోజుల వరకు ఏం చేయలేదు? స్నానం చేయలేదు, గడ్డం తీసుకోలేదు, బట్టలు తీసుకోవాలి. ఎంత పిచ్చోడు అయిపోయిందండి, ఎంత క్రైమ్ చేయించిందండి, ఎంత త్యాగం చేసిందండి. ఆయన 4 వ్యక్తి వర్జిల్లాయి. ఆయనకి 60 సంవత్సరాలు ఉన్నాయి. ఆయన కూడా దేవుని తెలుగుని రాజుగారిని ప్రేమించింది. రాజును ప్రేమించినటువంటి గొప్ప విషయం అండి. రాజుగారిని ప్రేమించినటువంటి ఏం తెలుసండి? దేవుడికి అప్పించినట్టు, దేవుడికి అప్పించినట్టండి కదండి. పేదలను ప్రేమించేవాడు యెహోవాకు అప్పించేవాడండి. కానీ ఆ టైంలో వాళ్ళు ఎంతో దుఃఖంలో, బాధలో ఉన్నారు. దావీదు ఆ యొక్క ఆనందం కూడా వాళ్ళు భోజనం సదుపాయం చేసినాడు. ఎంత ప్రేమించింది తెలుసండి. పెద్ద వయసు కలిగి కూడా అలాంటి క్రైదనం మనం కూడా చెల్లించారు. తర్వాత ఎవరండి? పరిచయ గురించి చెప్పారు కదా. తర్వాత బలార్జులు, వాళ్ళు ఎంత క్రైదనం చెల్లించారు, ప్రాణాలను తెగించారు కదండి. తెగించి ఏం చేశారు? దావీదు కోరికను నెరవేర్చారు. అలాగే నీకు నేను కూడా మన ప్రభు కోరికను తెచ్చాలా, ఆయన సంతోష పెట్టాలా. తర్వాత 6వ అరిమత్తయి యోసేపు. ఆయన ఏముంది? తెగింపు ఉంది. నీవు నేను కూడా చివరి దినాలలో అటువంటి తెగింపు కలిగి ప్రభు కోసం జీవించాలా. వాళ్ళ కోసం వేసుకున్న వారు ఈ లోకం రాబోతున్నారు. వాళ్ళ కోసం వేసుకున్న వారు ప్రాణం పెట్టి రక్తం అంతా కాల్చింది. మనం ఉంచబడిన శరీరం రక్తము అది ప్రభు కాల్చి, అది ప్రభు శరీరం నుంచి, ప్రభు రక్తం నుంచి ప్రభు వాళ్ళు వేగుల రీతిలో ప్రభు వాళ్ళ కలిగి ఉండవలసిందిగా ప్రభు పెట్టి మనం చేస్తున్నాం. మనతో మాట్లాడిన రీతిలో చేసుకొని రకమైన రీతిలో